మీలో ఎంతమందికి భారతదేశపు మొట్టమొదటి స్వాతంత్ర దినోత్సవం జనవరి 26ను తెలుసు? మరి ఆగస్టు 15ను స్వాతంత్ర దినోత్సవంగా, జనవరి 26ను గణతంత్ర దినోత్సవంగా ఎలా మార్చారో దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన కథనం ఇప్పుడు చూద్దాం. భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళ నుండి స్వాతంత్రం వచ్చాక స్వతంత్ర పాలన ప్రారంభమైంది. కానీ అప్పటికప్పుడు స్వతంత్ర పాలన సాగించే అవకాశం మనకు రాలేదు. ఆ సమయంలో బ్రిటిష్ పాలకుల చట్టాలను, నిబంధనలను అనుసరించాల్సి వచ్చింది. ఇలా స్వాతంత్రం వచ్చినప్పటికీ పరాయి పాలకుల చట్టాలను వాడుకోవడం ఇష్టం లేని వారు స్వయంగా రాజ్యాంగాన్ని రచించారు. ఇలా మన దేశంలో రాజ్యాంగ పాలన ప్రారంభమైంది. ఇందుకు గుర్తుగా 1950 సంవత్సరం నుండి ప్రతి జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నారు. అయితే నిజానికి భారత రాజ్యాంగం 1949 జనవరి 26న ఆమోదం పొందింది. మరి ఆ రోజు కాకుండా జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎందుకు జరుపుకుంటున్నాము అనే సందేహం అందరిలో కలుగుతుంది. దీనికి ఒక కారణం ఉంది. దాని గురించి ఇప్పుడు చూద్దాం. భారత ప్రజలు ఎన్నో రోజులు పోరాట ఫలితం మన దేశ స్వాతంత్రం. బ్రిటిష్ పాలకులను ఎదిరించి స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న ఎందరో జైల్లో మగ్గారు. మరికొందరు అమరులయ్యారు. ఎన్ని చిత్రహింసలు పెట్టినా, ఇంకెన్ని నిబంధనలు విధించినా భారతీయుల్లో స్వాతంత్రాకాంక్ష తగ్గలేదు. దాంతో ఆగస్టు 15, 1947 సంవత్సరంలో భారత్కు స్వాతంత్రం ప్రకటించారు. అయితే స్వాతంత్రం వచ్చినప్పటికీ ఆ సమయంలో ఉన్న పాలకులకు దేశ పాలనపై అనుభవం లేకపోవటంతో తర్జన భర్జన పడ్డారు. ఆ ఆలోచనలో వారికి రాజ్యాంగం రచించాలని తట్టింది. ప్రపంచంలోని అన్ని దేశాల చట్టాలను పరిశీలించి మన దేశ పరిస్థితులకు అనుకూలంగా మార్చిన పాలన నిబంధనల కోసం రాజ్యాంగాన్ని రూపొందించారు. 1946 నుండి 1949 వరకు సుదీర్ఘ కసరత్తు తర్వాత రాజ్యాంగం రూపకల్పన పూర్తయింది. ఇలా రూపొందించిన భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న పార్లమెంట్లో ఆమోదం పొందింది. అంటే నిజానికి మన గణతంత్ర దినోత్సవం జరుపుకోవాల్సింది నవంబర్ 26న. కానీ జనవరి 26కు ఒక చారిత్రక నేపథ్యం ఉండటంతో ఆ రోజున రాజ్యాంగ పాలన ప్రారంభించారు. దాంతో రిపబ్లిక్ డే ఆ రోజే జరుపుకోవటం ప్రారంభమైంది. 1929 సంవత్సరంలో ఆంగ్లేయుల నుండి అనేక విధాలుగా తెగదింపులు చేసుకోవాలని భావించిన ఆనాటి ప్రభుత్వం ఆ ఏడాది లష్కర్లో ఒక మీటింగ్ను ఏర్పాటు చేసుకుని సంపూర్ణ స్వాతంత్రాన్ని ప్రకటించారు. అప్పుడే జాతీయ జెండాని ఎగరేశారు. ఈ క్రమంలో 1930 నుండి జనవరి 26వ తేదీన జాతీయ జెండాను ఎగరేసి స్వతంత్ర దినోత్సవం జరుపుకున్నారు. అయితే బ్రిటిషర్లు 1947 ఆగస్టు 15వ తేదీన భారతదేశానికి స్వతంత్రం ప్రకటించారు. దాంతో ఆ రోజు స్వాతంత్ర దినోత్సవంగా మారింది. ఇక గతంలో స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్న జనవరి 26 గుర్తింపు కోల్పోయింది. కానీ భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26న ఆమోదం పొందింది. అయినా గతంలో ఉన్న చారిత్రక నేపథ్యం కారణంగా జనవరి 26ను రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజుగా నిర్ణయించారు. అందువల్ల జనవరి 26న గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఇలా 1950 జనవరి 6 నుండి ప్రారంభమైన భారత గణతంత్ర వేడుకలు ప్రతి ఏడాది జరుపుకుంటున్నాం. దేశమంతా ఘనంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. దేశ రాజధాని అయిన న్యూఢిల్లీలో నిర్వహించే గణతంత్ర పెరేడ్ ఈ వేడుకకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. స్వాతంత్ర దినోత్సవం రోజు ప్రధానమంత్రి జాతీయ జెండాను ఆవిష్కరిస్తే, గణతంత్ర దినోత్సవం రోజు మాత్రం రాష్ట్రపతి ఈ జెండాను ఆవిష్కరిస్తారు. ఆ తరువాత వివిధ శాఖలు, రాష్ట్రాల సాంస్కృతిక ప్రదర్శనలు మన దేశం యొక్క విభిన్నతలో ఏకత్వాన్ని ప్రతిబింబిస్తాయి. ఇక పాఠశాలలు, కళాశాలలలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. విద్యార్థులు నృత్యాలు, నాటకాలు, జాతీయ గీతాలను ఆలపిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు తమ దేశం పట్ల గౌరవాన్ని, గర్వాన్ని ప్రదర్శిస్తూ ఈ వేడుకల్లో పాల్గొంటారు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను, మీ సూచనలను కమెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్కి షేర్ చేయండి. మరో వీడియోలో కలుద్దాం.